నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు కోర్టుకు మరోమారు బాంబు బెదిరింపు, అప్రమత్తమైన పోలీసులు. దొమ్మెటి వెంకటరెడ్డి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రెండు 2027 జనగణన జిల్లాలో పారదర్శకంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఐదు డిమాండ్లతో కలెక్టర్ కు వినతి పత్రం అందించిన బీసీవై పార్టీ నాయకులు. చిత్తూరు జిల్లా కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు, ఇంటెలిజెన్స్, అగ్నిమాపక శాఖ అప్రమత్తమయ్యారు. కోర్టు ప్రాంగణానికి చేరుకున్న జిల్లా న్యాయమూర్తి న్యాయవాదులను, బాధితులను ప్రాంగణమునందు నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఈ వేళ కోర్టులో తమిళనాడులోనే ఓ నిందితుడు తుది తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ఇలాంటి బెదిరింపులు పాల్పడుతున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు కోర్టు నందు 1వ, 2వ పట్టణ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. అయితే ఎక్కడ ఎటువంటి బాంబు సంబంధించిన ఆనవాలు కనపడకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనప్పటికీ పలుమార్లు వస్తున్న బాంబు బెదిరింపులకు పోలీసులకు సవాలుగా మారింది. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. దొమ్మెటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా జిల్లా సచివాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దొమ్మెటి వెంకటరెడ్డి చేసిన సేవలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. ఆయన త్యాగాలు, దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, జిల్లా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దొమ్మెటి వెంకటరెడ్డి గారి జయంతి ఉత్సవాలని ఇంతకుముందు కూడా ప్రోగ్రామ్స్ ఎక్కువ కూడా నిర్వహించినటువంటి సందర్భం లేదు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధికారికంగా పరిగణించినందువల్ల వారికి సంబంధించినటువంటి జయంతి ఉత్సవాన్ని ఇంకా రాబోయే కాలంలో కూడా మనం సిద్ధంగా జరుపుకుంటాం. వారి గురించి ఒకే ఒక మాటతో ముగించేస్తాను. గాంధీ మహాత్ముడి కంటే ముందుగానే ఈ శెట్టి బలిజ కులస్తులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద, వారికి సంబంధించినటువంటి విద్యా విధానం మీద ముందుగా మేలుకొని వాళ్ళందరినీ మేలుకొల్పాడు అని చెప్పి మనకి చరిత్రలో చెప్తున్నటువంటి దాఖలాలు.
కాబట్టి ఆ కమ్యూనిటీ పీపుల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యతని పోగొట్టుకోవడం కోసం ఆయన అనుక్షణం పోరాటం చేసి ఆయనకి బర్మాకు వెళ్ళి బర్మాలో నాకు డబ్బులు సంపాదించిన తర్వాత వాటి మొత్తం కూడా చెట్టి బలిజ కులస్తుల యొక్క వృద్ధి కోసం చేశాడని చెప్పి మన చరిత్రలో చెబుతున్న దాఖలాలు. కాబట్టి అటువంటి మహానుభావుడిని ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహించమని మనం చెప్పినందున ఆ కార్యక్రమంలో భాగంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ఆ కులస్తులందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా జనగణన 2027 నిర్వహణ కార్యక్రమం జిల్లాలో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో 2027 జనగణన కార్యక్రమం అమల్లో భాగంగా ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమాన్ని కుప్పం, పలమనేరు నగరి డివిజన్ కి సంబంధించిన ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ 2 దశలలో ఉంటుందని, ఇందులో మొదటి దశలో హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్ లేఅవుట్ మ్యాపింగ్, 2వ దశలో జనగణన జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో మొదటి దశలో భాగంగా గృహగణన నమోదు ప్రక్రియ ఎలా జరగాలన్న అంశాలపై ఈ నెల 25వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల మంగళగిరిలోని ఏపీ హెచ్ఆర్డీఏలో జిల్లాకు సంబంధించిన అధ్యాపకులను మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందిన నేపథ్యంలో వీరు జిల్లా ప్రధాన కేంద్రంలో జనగణన అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారన్నారు. ప్రస్తుతం శిక్షణ పొందిన వారు మండల స్థాయిలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తదితరులకు జనగణన ప్రక్రియపై అవగాహన కల్పిస్తారన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా శిక్షణ తరగతులు పూర్తి చేయాలని కలెక్టర్ పలు శాఖ అధికారులను ఆదేశించారు. భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. సింహగర్జన వేదికగా పార్టీ ప్రతిపాదించిన 5 కీలక డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీసీ రక్షణ చట్టం, అలాగే రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలకు భూమి బీసీలకు కేటాయించాలన్నారు. బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు సమగ్రంగా ఇవ్వాలని, కులగణన విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభలో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ 5 డిమాండ్లు వెంటనే అమలు చేయాలని, అలా కాని పక్షంలో అధ్యక్షులు రామచంద్ర యాదవ్ కలిసి ఏప్రిల్ 11వ తేదీన విజయవాడ నడి ఒడ్డున అమరణ దీక్షకు సిద్ధమవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గం కన్వీనర్ హరిబాబు యాదవ్, పిఎస్సీ కమిటీ సభ్యులు రమేష్ యాదవ్, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. పదవులు అనుభవిస్తూ బీసీలను అణగదొక్కే కార్యక్రమం మొదలైన తర్వాత బీసీల్లో చైతన్యం తీసుకురావడానికి రామచంద్ర యాదవ్ గారు బీసీ సింహగర్జనలోని సమావేశంలో ఈ 5 డిమాండ్లు తీసుకురావడం జరిగింది. బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలి, బీసీల అభివృద్ధికి, బీసీల సంక్షేమానికి అమరావతి పరిధిలో 1000 ఎకరాల స్థలాలు ఇవ్వాలి, బీసీలకు రిజర్వేషన్ సౌకర్యాలు 44% రిజర్వేషన్ కల్పించాలని ఒక మంచి సదుద్దేశంతో ఎన్నో బీసీ పార్టీలు వచ్చాయి. ఇంత పోరాటంగా ఇంత ముందుకు తీసుకెళ్లడానికి ఒక చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి నాయకుడికి సహాయ సహకారాలు అందించడానికి ప్రతి ఒక్క బీసీ కులాలకు సంబంధించిన అందరూ ఏకదాటిపైకి వచ్చి బీసీల అభ్యున్నతికి కృషి చేయాలని సవినయంగా మనవి చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లోని 29 జిల్లా కలెక్టర్లకి మేమందరం బీసీవై పార్టీ తరఫున అర్జీలు సమర్పిస్తున్నాం. అందులో భాగంగా అన్నమయ్య జిల్లాలో ఈ అర్జీ సమర్పించడానికి ఇక్కడ వచ్చాం. 79-80 సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన లాస్ట్ మంత్ విజయవాడలో బీసీ సింహగర్జన అని చెప్పేసి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుల వారు ఆధ్వర్యంలో, నేతృత్వంలో, రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో బీసీ సింహగర్జన ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా 5 ముఖ్య డిమాండ్లతో ఆ రోజు ఆ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజే అధ్యక్షుల వారు ఒక పిలుపునిచ్చారు. ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మార్చి 31వ తేదీ లోపల దీన్ని సవరణ చేసుకొని దీనిపైన బిల్లు తీసుకురాకపోతే, న్యాయం జరిగే విధంగా వెళ్ళకపోతే ఏప్రిల్ 11వ తారీఖున విజయవాడలో అమర నిరాహార దీక్షకు దిగుతానని చెప్పేసి ఆ రోజు తెలియజేయడం జరిగింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఆ చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం నోటీస్ తీసుకెళ్లాలని చెప్పేసి రోజు కలెక్టర్ గారికి వినతిపత్రం రావడం జరిగింది. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆవరణంలో పార్కింగ్ టెండర్ మరో 3 రోజులు పెంచాలని కోరుతూ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు రమేష్ బాబు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ముందు రమేష్ మీడియాతో మాట్లాడుతూ
వరుసగా సెలవులు ఉన్న కారణంగా ఎవరైతే టెండర్దారులు డీడీలు తీయలేక ఇబ్బందులు పడుతున్నారో వారికి 3 రోజుల సమయం ఇస్తే ఇంకా కాణిపాక దేవస్థానానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటే చేస్తాను అని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ ఉపాధ్యక్షుడు లోకేష్ బాబు, మాజీ ఏబీసీసీ సెక్రటరీ పరదేశి, మాజీ ఓబీసీసీల అధ్యక్షుడు పూర్ణచంద్ర, గుడిపాల మండల అధ్యక్షుడు షణ్ముగం, చిత్తూరు ఎస్సీసీల అధ్యక్షుడు సురేష్, చిత్తూరు బీసీసీల అధ్యక్షుడు నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెంటనే 11 గంటలకి యాక్షన్ మొదలు పెట్టడము అని వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ యాక్షన్లో పాల్గొనడానికి 25 లక్షల రూపాయలు డీడీని సమర్పించవలసినదిగా వాళ్ళు కోరి ఉన్నారు. అయితే గత 3 రోజులుగా 20వ తేదీ, 21వ తేదీ, 22వ తేదీ 3 రోజులు వరుసగా సెలవులు రావడము, ప్రభుత్వ సెలవులు రావడము, అదేవిధంగా బ్యాంకులు కూడా లేని కారణంగా చాలామంది ఉత్సాహవంతులైనటువంటి టెండర్దారులు డీడీలు తీయలేని పరిస్థితి ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం మరొక 3 రోజులు దీని గడువుని పెంచవలసినదిగా మేము కోరి ప్రార్థించాము. ఇదే విషయాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ వర్యులకి గ్రీవెన్స్ డే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి సోమవారం కూడా ప్రజా సమస్యలపైన నిలబడి వాళ్ళ సమస్యల్ని ఏదైతే ఎక్కువ పెద్ద సమస్య ఉందో ప్రజల దగ్గర వాళ్ళు కష్టపడి వాళ్ళు తిరిగినా కూడా స్పందించకుండా ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ కలెక్టర్ గారి దృష్టికి అయితేనేమి, ఎంఆర్ఓ గారి దృష్టికి అయితేనేమి, పోలీసుల దృష్టికి అయితేనేమి, రెవెన్యూ వాళ్ళకైతే ఏమి, కరెంట్ వాళ్ళకైతే ఏమి, ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు నిలబడి ఆ సమస్య పైన పోరాడేదానికి సిద్ధంగా ఉందని తెలియజేయడానికి నేను స్వాగతిస్తూ ఉన్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాణిపాక వినాయకుని ఏలం పాట ఇటీవల గవర్నమెంట్ ప్లీడర్ గా నియమితులైన గోవిందరాజులు చిత్తూరు ప్రజా నాయకులు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. సీకే బాబుకి దుశ్శాలతో సత్కరించి ఆయన అభిమానం, ఆశీస్సులు పొందారు. அப்படி போயிண்ணா పారిశుద్ధ్య పనుల్లో ఎక్కడ నిర్లక్ష్యం చేయరాదని కమిషనర్ పి నరసింహప్రసాద్ సంబంధిత అధికారులను హెచ్చరించారు. ఎంహెచ్ఓ లోకేష్ తో కలిసి నగరంలో పలు వార్డుల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, ఇంటింటి చెత్త సేకరణను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కాజూరులో గృహాల నుంచి సేకరిస్తున్న తడి, పొడి వ్యర్థాలను పరిశీలించారు. అన్ని వార్డుల పరిధిలో ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త సేకరణ వేరువేరుగా సేకరించాలని ఆదేశించారు. వేలూరు రోడ్డు, గిరింపేట, పాత కలెక్టరేట్ రోడ్డు, కాజూరు సర్కిల్, ఇరువారం హైవే ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. స్థానికంగా జరుగుతున్న పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి అధికారులకు నిర్దేశం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ అమలులో భాగంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఆర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ ప్రజల నుంచి ఆర్జీ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాటిల్, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, జీపీటీ కలెక్టర్ కరుణకుమారి, డిప్యూటీ కలెక్టర్ సురేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆప్షన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు సార్. 1 చేయకపోయినా
లాస్ట్ మంత్ కూడా ఆర్టీఓ సార్ సమాధానం ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. Malabar Golden Diamonds, the responsible jeweler. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తూరు కోర్టుకు మరోమారు బాంబు బెదిరింపు, అప్రమత్తమైన పోలీసులు. దొమ్మెటి వెంకటరెడ్డి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రెండు 2027 జనగణన జిల్లాలో పారదర్శకంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఐదు డిమాండ్లతో కలెక్టర్ కు వినతి పత్రం అందించిన బీసీవై పార్టీ నాయకులు. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.